ఓ రోజు పాలస్తీనా, మరో రోజు బంగ్లాదేశ్. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ధరిస్తున్న బ్యాగ్లు దేశ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అదే సమయంలో పార్లమెంటు సమావేశాలకు ఆవిడ తీసుకొస్తున్న బ్యాగ్లు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అసలు ప్రియాంక ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ బ్యాగ్ల ద్వారా ఆమె ఇవ్వాలనుకుంటున్న మెసేజ్ ఏంటి? వైనాడ్ బైపోల్లో గెలిచిన ప్రియాంక గాంధీ ఇటీవలే పార్లమెంట్ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ శీతాకాల సమావేశాల్లో ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. రాజ్యాంగంపై చర్చలో భాగంగా లోక్సభలో ఆమె చేసిన తొలి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. అయితే ఇంతలోనే ఆమె ధరిస్తున్న బ్యాగ్లపై వివాదం రాజుకోవడంతో ప్రత్యర్థి పార్టీల నుంచి విమర్శలొస్తున్నాయి. సోమవారం పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగ్ ధరించి పార్లమెంటుకొచ్చారు ప్రియాంక. పాలస్తీనాకు మద్దతుగా సంఘీభావంగా ఈ బ్యాగ్ వేసుకున్నారు. ఇదే ఇప్పుడు విమర్శలకు కేంద్రంగా మారింది. పైగా మంగళవారం మరో కొత్త బ్యాగ్తో కనిపించారు. బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులను ఖండిస్తోన్న సందేశమున్న బ్యాగ్లను విపక్ష ఎంపీలు తమ వెంట తీసుకొచ్చారు. వాటిని ప్రదర్శించి మైనార్టీలపై జరుగుతోన్న దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనల్లో భాగంగా ప్రియాంక గాంధీ ధరిస్తోన్న బ్యాగ్లపై ఇప్పుడు వివాదం రాజుకుంది. ఇజ్రాయెల్ దాడులతో దుర్భర పరిస్థితులు అనుభవిస్తోన్న పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ప్రియాంక పాలస్తీనా బ్యాగ్ తెచ్చారు. అదేవిధంగా బంగ్లాలో మైనార్టీలపై జరుగుతోన్న దాడులను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్ అనే బ్యాగ్ ధరించారు. ఈ విధమైన బ్యాగ్లను పార్లమెంటుకు తీసుకురావటంపై బీజేపీ ఎంపీలు విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ప్రియాంక బ్యాగ్ల వెనుక బలమైన సందేశముందనే చర్చ జరుగుతోంది. దయ, న్యాయ నిబద్ధత, మానవత్వానికి ఇది సంకేతమని, జెనీవా కన్వెన్షన్ ని ఎవరు ఉల్లంఘించరాదనే సందేశం అందులో ఉందని చెప్తున్నారు. కానీ బీజేపీ వైపు నుంచి మాత్రం ఘాటు విమర్శలొస్తున్నాయి. జాతీయ అంశాల కంటే అంతర్జాతీయ అంశాలకు ప్రాధాన్యమిస్తున్నారంటూ బీజేపీ నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. వీటికి ప్రియాంక గాంధీ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. తాను ఎలాంటి బ్యాగులు ధరించాలని నిర్ణయించేందుకు మీరెవరంటూ ఆమె మండిపడ్డారు. ఇక బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్ గళం విప్పాలని ఎంపీ ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు అక్కడి ప్రభుత్వంతో మాట్లాడాలని సూచించారు. ఇక అదానీపై వచ్చిన ఆరోపణలపై జేపీసీ విచారణ జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా కొన్ని రోజులుగా ప్రతిపక్ష నేతలు వినూత్న బ్యాగులతో నిరసన తెలుపుతున్నారు. బ్యాగుకి ఓవైపు ప్రధాని మోదీ, మరోవైపు గౌతమ్ అదానీ ఫోటోలున్నాయి. మోదీ, అదానీ భాయ్ భాయ్ అనే నినాదం ముద్రించి ఉన్న బ్యాగ్లు కూడా ఇటీవల హాట్ టాపిక్ గా మారాయి.